హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ. ఈరోజు పండగ కదండి, అందరికీ హ్యాపీ దసరా. సో నేను మసాలా వంకాయకి అయితే నేను ఈరోజు అన్నీ రెడీ చేసి పెట్టినాను చేయడానికి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించినాను, ఒక కడాయి పెట్టిన. ఆయిల్ అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. సో ఫస్ట్ మనము ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం వేగుతున్నాయి కదా, ఇప్పుడే మనము జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోండి, ఎందుకనంటే ఆల్రెడీ జీలకర్ర మనం మసాలాలో వేసి పేస్ట్ చేస్తాం కదా, అందుకనేసి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇట్లా ఫ్రై అయింది కదా, నేను ఇట్లా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇవనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక మూత పెట్టి నేను యాడ్ చేస్తాను, ఎందుకంటే పైకి చిక్కుతుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ అనేది పెట్టి ఈ వంకాయలు మంచిగా వేయించుకోవాలి. ఓకేనా, ఇట్లా మంచిగా వేయించుకోవాలి. ఈ లోపు మనము ఈ వంకాయలు వేగుతూ ఉంటాయి కదా, ఇట్లా ఒక మూత పెట్టేసి మంచిగా వేయించుకుందాము. ఈ లోపు మనము మసాలాకు కావాల్సిన పదార్థాలు అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వంకాయ మసాలాకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, నేను 3 ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను. చింతపండు నేను ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే నానబెట్టినాను. పుదీనా అండ్ నెక్స్ట్ గరం మసాలా వచ్చేసి పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, మిరియాలు, యాలకులు, చెక్క, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేనైతే పేస్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకుంటాను. ఓకేనా, కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయలు మనం ఈ విధంగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా, చూడండి వంకాయలు ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాము. వన్ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, ధనియాల పొడి 4 స్పూన్స్. సాల్ట్ మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కారము కొంచెం చూసి వేసుకోండి, ఎందుకనంటే మనము మసాలాలు వేసినాం కదా, కొంచెం స్పైసీ అనేది ఎక్కువ అవుతుంది, అందుకనేసి నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న కాడ కొంచెం కారం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు తినలేరు. సో అందుకనేసి ఇప్పుడు ఇట్లా ఇవి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇట్లా కడాయి పెట్టే వేపుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి అంతా. ఇది ఆయిల్లో కొంచెం ఇదన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. గిన్నె ఇట్లనే పెద్దది పెట్టుకోవాలి, ఎందుకంటే వంకాయలు మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. తిప్పడానికి కూడా వంకాయలు విరిగిపోకుండా మంచిగా ఉంటుంది, అందుకని. ఓకేనా, ఇప్పుడు ఇవి కొంచెం ఇట్లా ఫ్రై అవుతుంటేనే మనము ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, సో ఆ మసాలా అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు ఇవన్నీ యాడ్ చేసినాం కదా, చూపించినాం కదా మసాలా, ఇవన్నీ మనం యాడ్ చేసి ఇట్లా పేస్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకుందాము. వీటితో పాటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం సేపు ఆయిల్లో వేనిపితే పచ్చివాసన అనేది పోతుంది. ఆల్రెడీ నేను నువ్వులు, పల్లీలు వేనిపి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది కలిపినాం కదా, ఇప్పుడు
ఈ మసాలా అనేది ఇట్లా మొత్తం కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. మెల్లగా కలపాలి. చూడండి ఇట్లా చితికిపోతుంది. ఇప్పుడు మసాలా అంతా ఇట్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక మూత పెట్టి మంచిగా మనము మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మనం మసాలా అంతా వేసి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసినాం కదా. ఆయిల్ చూడండి ఇట్లా మంచిగా ఇట్లా పైకి వచ్చిందో. ఓకేనా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంత గట్టిగా ఉంటే మనము తినలేము. సో అందుకనేసి నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను. మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా, చితికిపోతాయి అందుకనేసి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మనము ఇప్పుడు వాటర్ యాడ్ చేసినాం కదా, ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుంటాం. వాటర్ యాడ్ చేసినాం కదా, కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడే. ఓకేనా, కొంచెం కొత్తిమీర కూడా మంచిగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్లీ మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మంచిగా వంకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇట్లా ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ కంప్లీట్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వంకాయ కూడా ఇట్లా ఎంత మంచిగా ఉడికిపోయిందో చూడండి. ఓకేనా, మరొక్కసారి అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు మా ఇంట్లో గుత్తొంకాయ కర్రీ. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.